కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం, విపరీతమైన ధనయోగం. ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికేళ్ల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. మీ జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయంతో దీపం వెలిగించాలి అని పండితులు చెప్తున్నారు. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలనన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేళ్ల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దేవతలకు దేవుడు అయిన ఆ పరమేశ్వరునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంది అని పండితులు చెప్తున్నారు. కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. సంపదలకు నిలయమైన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం. అందుకే మనం గుడికి వెళ్తున్న ప్రతిసారి కొబ్బరికాయని తీసుకువెళ్తాం. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేళ్ల దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ నారికేళ్ల దీపం చాలా శ్రేష్టమైనది. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లో నెరవేరుతుంది. అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేళ్ల దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, కొత్త చీర కట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని, మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని తడిగుడ్డతో తుడిచి గంధంతో బొట్టు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో శివుడికి కుంకుమతో బొట్టును పెట్టకండి. కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల ఫోటోని నిండుగా అలంకరించుకోవాలి. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టం. కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను, పూలను సమర్పించటం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. బిల్వపత్రాలు అందుబాటులో లేని వాళ్ళు పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ, గన్నేరు పుష్పాలను కానీ, జిల్లేడు పూలు కానీ శివుడికి సమర్పించవచ్చు. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగపండుని శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా రకరకాల పూలతో శివపార్వతుల ఫోటోను నిండుగా అలంకరించుకోవాలి. పూజను ప్రారంభించే ముందు శివుని ఫోటో ముందు అష్టదళ ముగ్గు వేయండి. ఈ ముగ్గు మీద పసుపు, కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేటు కానీ, ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేటును మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఆ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి. ఆ తరువాత ఈ ప్లేటు పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోయండి. ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. ముందు ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలకొట్టండి. మీరు కొట్టిన కొబ్బరికాయలను 2 సమాన చిప్పలుగా పగలాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని
పీసు మొత్తం తీసేసేసి ఆ చిప్పను ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివుడికి నమస్కారం చేయండి. ఆ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు, రాహుకేతువు దోషాలు, అష్టమ శని దోషాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైంది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఇలా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులను వెలిగించాలి. ఇలా నారికేళ్ల దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షమవుతారు. నారికేళ్ల దీపాన్ని వెలిగించిన తరువాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి. ఆ తరువాత ఈ నారికేళ్ల దీపం దగ్గర పూలు, అక్షింతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ కొబ్బరి చిప్ప ఉంటుంది. ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేళ్ల దీపానికి హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి ఎల్లవేళలా రక్షిస్తాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.